లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలకు వందలాది హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటిన ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని జగ్గంపేట ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అరకొర పనులు చేసి పూర్తిగా హామీలు నెరవేరినట్టు మహాసభలు నిర్వహించడం ప్రజలను వంచడమేనన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రధాన హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని సూర్యచంద్ర విమర్శించారు. మహిళలకు ప్రతి నెల ఇవ్వాల్సిన 1500 మహాశక్తి పథకం ఏమైందని, నిరుద్యోగులకు నెలకు 3000 వృత్తి ఇస్తామన్న హామీ ఏ తీరానికి చేరిందని, కౌలు రైతులకు 20,000 సాయం ఎక్కడా అని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న మాట ఏమైందని, వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్ల పరిస్థితి ఏంటని, కాపు, ఎస్సీ, బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించకుండా ఉత్సవాలు ఎలా చేసుకుంటారని సూర్యచంద్ర ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా 2024 సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వానికి, నరేంద్ర మోదీ గారికి, చంద్రబాబు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మా జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి, మా ఎంపీ సభ్యులు శ్రీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా 2024 సంవత్సరంలో కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాకు గాజుల గుర్తుపై తమ అమూల్యమైన ఓటు మీ నిండు మనసుతో, ఎంతో ప్రేమాభిమానాలతో, పార్టీ సీట్ ఇవ్వకపోయినా, నీ వెనకాల ఎవరున్నా లేకపోయినా మేమున్నామని చెప్పేసి 12,531 మంది గాజుల గుర్తుపై ఓటు వేసి, మరి రాష్ట్రంలోనే ఇండిపెండెంట్లు ఎంతోమంది పోటీ చేశారు. అదే రకంగా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు కానీ, కొన్ని రాజకీయ పార్టీ నాయకులు కానీ పోటీ చేసినా సరే ఎవరికి 500, 1000, 2000, 3000 దాటలేదు. జగ్గంపేట నియోజకవర్గంలో నా మీద ఎంతో ప్రేమాభిమానాలతో, నమ్మకంతో 12,531 మంది గాజుల గుర్తుపై ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నారు. మరి ఏర్పాటు చేస్తూ ఉన్నారు విజయోత్సవ మహాసభ. ఈ విజయోత్సవ మహాసభలో గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని మరి కూటమి ప్రభుత్వం తరఫున ఇక్కడ మన నియోజకవర్గంలో వారే బాధ్యత వహిస్తున్నారు కాబట్టి ఎన్నికల ముందు మరి సూపర్ 6 కానీ, ఒక బాండ్లు కానీ తెచ్చి ప్రతి ఇంటికి ఇచ్చి, ప్రతి ఒక్కరికి కూడా గెలిచిన వెంటనే కూటమి గెలిపించండి, సైకిల్ గుర్తుకు ఓటేయండి, గెలిచిన వెంటనే మేము తెలియజేసిన పథకాలు ప్రతి ఒక్కటి వస్తుంది, గెలిచిన వెంటనే అని ఎన్నికలు వాగ్దానం చేయడం జరిగింది. అందులో ప్రధానంగా మహాలక్ష్మి పథకం, రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు లక్షలాది మందికి, ప్రతి మహిళకి కూడా నెలకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి మీరు ప్రతి ఇంటికి బాండ్ పంపించడం జరిగింది. సంతకాలతో ఉన్నటువంటి బాండు అందరి దగ్గర కూడా వారి సెల్ ఫోన్లో నోట్ చేయడం, అది ఓటీపీ వచ్చిందమ్మా, వచ్చింది, మీకు వచ్చే నెల గెలిచిన వెంటనే 1,500 వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నారు. నేటికి 24 నెలలు అయింది. ఒక్కొక్క మహిళా తల్లికి 1,500 రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి 36,000 రూపాయలు మీరు బకాయి ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా. దీనికి రేపు సమాధానం చెప్పాలి ఈ సభలో. ఎందుకంటే మీరు విజయోత్సవ సభ జరుపుతూ ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన తర్వాత విజయోత్సవ సభ అంటే అది సంతోషం, అందరూ ఆమోదిస్తారు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా విజయోత్సవ సభ నడుపుతున్నారు. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లోని అక్క చెల్లెమ్మలకి ఇవ్వాల్సిన 1,500 రూపాయలు చొప్పున 24 నెలలకి 36,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. అదే రకంగా నిరుద్యోగ భృతి, యువత ఉద్యోగాలు లేక డిగ్రీలు చదువుకున్న యువత అంతా ఖాళీగా తిరుగుతూ ఉన్నారు. మరి అటువంటి నిరుద్యోగులకి నెలకి 3,000 రూపాయలు గద్దెనెక్కిన వెంటనే ఇస్తా ఉన్నారు. 24 నెలలకి ఒక్కొక్క నిరుద్యోగికి 72,000 రూపాయలు ఇవ్వాలి మీరు. జగ్గంపేట నియోజకవర్గంలో రేపు 21వ తేదీ ఆదివారం రోజున పరిణయ ఫంక్షన్ హాల్లో గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో కూటమి 2 సంవత్సరాల విజయోత్సవ మహాసభ అత్యంత ఘనంగా ఏర్పాటు చేయాలని గౌరవ శాసనసభ్యులు పిలుపునివ్వడం జరిగింది. రేపు ఉదయం 9 గంటలకు జరిగే సభలో, విజయోత్సవ సభలో గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు కానీ, అక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు వారిని
మరి కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరి పక్షాన నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఇది నా ప్రశ్నలు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు సమస్యలు అవ్వచ్చు, వాళ్ళు అడగాలనుకున్నవి అవ్వచ్చు, జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు సమస్యలు, ఎన్నికల హామీల గురించి మాట్లాడడానికి ఈరోజు ముఖ్యమైన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త ఒకటి లేదు. మరి మొన్న కూడా మేము చెప్పడం జరిగింది, రెండు కళ్ళు కనిపించని ఇంజరపు రాంబాబు గారి కోసం ఇంచుమించు 4 సార్లు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. అటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కానీ నియోజకవర్గ వ్యాప్తంగా కానీ ప్రతి గ్రామంలోని ప్రతి వీధిలోని ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు కళ్ళు కనిపించు, వృద్ధులకు కళ్ళు కనిపించు, వాళ్ళు తీసుకెళ్లి సైకిల్ గుర్తు మీద మీరు ఓటు వేయించుకున్నారు. ఆ రోజు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు రేపు విజయోత్సవ సభలో అని చెప్పేసి జ్యోతుల్ నెహ్రూ గారిని అడుగుతా ఉన్నాం. అదే రకంగా కాపు కార్పొరేషన్ నిధులు, రాష్ట్ర వ్యాప్తంగా కాపు కార్పొరేషన్ నిధులు, కాపులు వెనకబడ్డారు, కాపుల్లో చాలా మంది పేదలు ఉన్నారు, కాపు కార్పొరేషన్ పెడతాం, బీసీ కార్పొరేషన్ పెడతాం, ఎస్సీ కార్పొరేషన్ పెడతామని ప్రతి కులానికి కూడా కార్పొరేషన్లు పెట్టి ప్రతి కార్పొరేషన్ కూడా ప్రత్యేకమైన నిధులు ఇస్తా ఉన్నారు. కాపు కార్పొరేషన్కి అయితే సంవత్సరానికి 1500 కోట్ల రూపాయలు నిధులు ఇస్తా ఉన్నారు. 2 సంవత్సరాలు అయింది, 3000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఇప్పటికి ₹1 ఇచ్చారా అని అడుగుతా ఉన్నాం. అదే రకంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు లేవు, బీసీ కార్పొరేషన్ నిధులు లేవు, ఏ రకమైన కార్పొరేషన్కి నిధులు లేవు. కానీ ఆ కార్పొరేషన్ చైర్మన్లుగా, ఆ కార్పొరేషన్లకి నెంబర్లుగా మీకు కావాల్సిన రాజకీయంగా మీకు కూడా తిరిగే వాళ్ళకి అక్కడ ఖాళీ పూర్తించడానికి వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. కార్పొరేషన్ చైర్మన్లకి వాళ్ళకి జీతాలు, వాళ్ళకి కార్లు, మళ్ళీ వాళ్ళకు కూడా బిలబంటి రోజులు, వీళ్ళందరూ కూడా ఏర్పాటు తప్పించి ఒక్క కార్పొరేషన్ కూడా నిధులు ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితి కూటమి ప్రభుత్వం. మరి అదే రకంగా జగ్గంపేట నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నో హామీలు, సమస్యలు ఒక్కటి కూడా నెరవేర్తించలేదు. జగ్గంపేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు ప్రతి ఇంటికి కూడా ప్రజలే ఊపిరి, అభివృద్ధి ఎజెండా, జ్యోతుల్ నెహ్రూ వ్యక్తిత్వం, సైకిల్ గుర్తుకే మన ఓటు అని ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది. సాగునీరు తాగునీరు లక్ష్యంతో మన